ఆల్ లీడర్స్. ముందుగా ఈరోజు వినోద్ సార్కి థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం అనేది ఈరోజు జూమ్ మీటింగ్ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈరోజు చాలామంది ఎర్లీ అవర్స్లో ఈరోజు జూమ్ మీటింగ్కి రావడం జరిగింది. అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే 5 గంటల జూమ్ మీటింగ్ అనేది చాలా మంది లింక్ అనేది ఫార్వర్డ్ చేస్తాం, కానీ కమిటెడ్గా జాయిన్ అవ్వడం ఉండదు. అటువంటిది ఈరోజు ఒక కమిట్మెంట్తో 5 గంటలు జూమ్ మీటింగ్కి అటెండ్ అయిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వినోద్ సార్కి కూడా చాలా చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి. ఓకేనండి, ఈరోజు నాకు అవకాశం ఇచ్చారు జూమ్ చేయమని, నేను చేస్తున్నానండి. ఓకేనండి, నా పేరు వచ్చేటప్పటికి గౌరీ శంకర్రావు అండి. ఆ, మాది వీరఘట్టం దగ్గర. సార్ సార్ మ్యూట్ అయిపోయింది, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోరా మీది. సార్ వాయిస్ వస్తుందా? సార్ వాయిస్ వస్తుంది సార్, ప్లీజ్ క్యారీ ఆన్ సార్. ఓకే సార్. నా పేరు వచ్చేటప్పటికి గౌరీ శంకర్ అండి. మాది వీరఘట్టం దగ్గర పాలమిట్ట. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తినండి. అలా నేను ఒక చిన్న చదువు పీజీ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివిన తర్వాత ఒక ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ చేస్తున్నానండి. ఆ జాబ్ చేసే క్రమంలో నాకు ఈ యొక్క అద్భుతమైన ప్లాట్ఫామ్ అండి. ఎందుకు అద్భుతమైన ప్లాట్ఫామ్ అంటానంటే మీ అందరికీ ఆల్రెడీగా చూడటం జరుగుతుంది. ఈరోజు ఎంతమంది ఇందులో ఒక మంచి లైఫ్ స్టైల్ నిర్ణయం చేస్తున్నారండి. అందుకు నాకు ఇటువంటి అద్భుతమైన ప్లాట్ఫారాన్ని పరిచయం చేసిన గ్రేట్ లీడర్, గ్రేట్ మెంటర్, మనందరికీ ఒక దిక్చూచి అయినటువంటి మిస్టర్ రంజిత్ కుమార్ గారు నాకు ఈ అవకాశం అనేది కల్పించడం జరిగింది. అయితే ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగంలో లైఫ్ స్టైల్ అనేది మీ అందరికీ తెలిసిందే, ఏ విధంగా మన తాలూకా యాక్టివిటీస్ ఉంటాయని. అటువంటి క్రమంలో ఇది నాకు అవకాశం వచ్చేటప్పుడు దీనికోసం నేను అంతగా పట్టించుకోకుండా ఏదో ఆ, ఒక బిజినెస్ కదా అని కేవలం ప్రొడక్ట్ మాత్రమే వాడేవాడినండి. ఎందుకంటే ప్రోడక్ట్ కోసం నేను బాగా స్టడీ చేసి బెస్ట్ ప్రోడక్ట్, క్వాలిటీ ప్రోడక్ట్, క్వాంటిటీ కూడా బాగుంది అని వాడేవాడిని. అయితే నాకు మెయిన్ చేంజింగ్ ఎక్కడ కనిపించింది ఈ యొక్క లైఫ్ స్టైల్ అంటే ఒక లైవ్ మీటింగ్ అండి. అందుకోసమే ఈరోజు మన లీడర్స్ కానీ మన అప్లయన్స్ కానీ ఈరోజు మనకి మీటింగ్స్ అనే ఒక అవకాశం మనకి కల్పిస్తున్నారు. ఒక జూమ్ మీటింగ్ అవ్వచ్చు, లైవ్ మీటింగ్ అవ్వచ్చు, ఒక కోసం ఆ, లైఫ్ స్టైల్ అనేది బిఫోర్ వెస్టేజ్, ఆఫ్టర్ వెస్టేజ్ ఏం చేయడానికి అవకాశం కల్పిస్. ఏవేవో ఏవేవో చెప్పేవాళ్ళం. అటువంటిది ఈ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఈ బిజినెస్లో ఫుల్ఫిల్ అవుతాయని ఆ రోజు నేను డిసైడ్ అయ్యా. ఒక హార్ట్ఫుల్గా స్టార్ట్ చేయడం జరిగిందండి. అలాగా చేస్తున్నాను చేస్తున్నాను. అప్పట్లో
మాకు ట్రైనింగ్స్ కానీ, మీటింగ్స్ కానీ, ప్రొడక్ట్ అవైలబిలిటీ కానీ చాలా తక్కువగా ఉండేది. మీ అందరికీ తెలిసిన విషయమే. అప్పటికి ఇప్పటికి ఎంత చేంజెస్ వచ్చింది అనేది. అలాగా ఆ రోజుల్లో మేము నెమ్మదిగా ఈ యొక్క బిజినెస్ని స్టార్ట్ చేసి, ఆ రోజుల్లో ప్లాన్ అనేది చాలా మీకు తెలుసు 20% ఉండేది. ఆ రోజుల్లో నెమ్మదిగా నెమ్మదిగా ప్రొడక్ట్ వాడుకుంటూ ఫీల్డ్ వర్క్ కూడా సరైన నాలెడ్జ్ లేక చేస్తున్నాము చేస్తున్నాము కలుస్తున్నాము చాలా మందికి, మెంబర్స్కి చాలా మందికి కలుస్తున్నాము, చాలా మంది నెగిటివ్గానే ఉండేవారు. కానీ ఈ బిజినెస్ నాది అని డిసైడ్ అయ్యాం కాబట్టి నెమ్మదిగా నెమ్మదిగా టీం కడుతూ 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 ఇంటి దగ్గర సపోర్ట్ లేకపోయినా, ఈరోజు ఇంటి దగ్గర అవమానం అనుమానం పడినా, ఈరోజు ఈ బిజినెస్ నాది అను ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఈరోజు ఉద్యోగం చేసుకుంటూ పార్ట్ టైంగా మేము డైరెక్టర్ అవ్వడం జరిగింది. డైరెక్టర్లో మాకు ఒక 3,000 నుంచి 4,000 ఇన్కమ్ అనేది తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మనం షార్ట్లీ ఈరోజు పార్ట్ టైంగా ఈరోజు మనం 4,000 తీసుకుంటున్నాము కదా. ఇంకా ఇది చేస్తూ మన కింద కూడా లీడర్షిప్ బిల్డ్ చేసినట్లయితే, ఈరోజు మన కింద కూడా చాలా మంది లీడర్స్కి నాలెడ్జ్ ఇచ్చినట్లయితే, మనకి ఏదైతే ఈరోజు యూనియన్ లెవెల్ ప్లాన్ అనుకుంటున్నామో, 6 లైన్స్ 6 టీమ్స్ అనుకుంటున్నామో చెయ్యగలమని ఒక కాన్ఫిడెన్స్తో అలా ఒక్కొక్క టీంలో లీడర్స్ని తయారు చేస్తూ ఒక సిల్వర్ డైరెక్టర్గా ఎల్ఓబి ఇన్కమ్ తీసుకుంటూ ఒక 25,000 నుంచి ఇంచుమించు 30,000 వరకు తీసుకునే వాళ్ళమండి. చూడండి, నేను జాబు 2004లో జాయిన్ అయ్యి 2017లో నేను వచ్చేటప్పుడు కూడా నా యొక్క జీతం అనేది ఒక 34,000 36,000 చేతికొచ్చేదండి. అదైనా రెగ్యులర్గా ఒక బాసిజంతో చేసిన ఉద్యోగానికి ఇన్కమ్ వస్తే ఏమీ లేదండి. జస్ట్ ఒక 2 ఇయర్స్లో డైరెక్టర్ క్రాస్ చేస్తూ సిల్వర్ డైరెక్టర్లో ఇంచుమించు 30,000 వచ్చిందంటే ఒకసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ తాలూకా గొప్పతనం ఏంటి, ఏ విధంగా అనేది ఇన్కమ్ ఇస్తుంది అనేది. అలాగా ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. టీములు వస్తున్నాయి, టీములు పోతున్నాయి, కానీ ఈ బిజినెస్ నాది, నా మీద నాకు నమ్మకం ఉంది, ఫ్యూచర్ డైరెక్ట్ సెల్లింగ్ అని డిసైడ్ అయ్యి ఎన్నో మీటింగ్స్, ఎన్నో ట్రైనింగ్స్, ఈవెంట్స్ అటెండ్ అవుతూ ఆ క్రమంలో స్టార్ డైరెక్టర్ అవ్వడం అయిందండి. స్టార్ డైరెక్టర్లో కార్ ఫండ్ రావడం స్టార్ట్ అయ్యింది. అలా కార్ ఫండ్తో నేను క్విడ్ కార్ అండి, 6,20,000 ఒక చిన్న కారు. ఎందుకంటే అప్పటికి నాకు డ్రైవింగ్ పెద్దగా రాదు. అప్పుడు కూడా నేను ఉద్యోగం చేస్తున్నాను. ఈ ఈ యొక్క బిజినెస్ పార్ట్ టైంగా చేయడం ద్వారా టైం సరిపోదేమని చిన్న కారు అనేది క్విడ్ కారు, రెనాల్ట్ క్విడ్ అనేది నేను తీసుకోవడం జరిగింది. అయితే అప్పుడు వరకు కూడా బిజినెస్ అనేది ఒక లెక్కలో ఉండేది. అక్కడి నుంచి వేరే విధంగా స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట. అంతవరకు కూడా మీ అందరికీ తెలుసు, నా యొక్క జర్నీ అనేది నేను ఆటోల్లోని, బస్సుల్లోని వెళ్ళేవాడును ఫీల్డ్కి. అక్కడి నుంచి చాలా మంది నాకెవరైతే నేను అవమానాలు పడ్డానో, అనుమానం పడ్డానో, నా కొలీగ్స్తో కానీ, నా తోటి ఎంప్లాయీస్తో కానీ, ఇంటిలో కానీ, ఈరోజు పబ్లిక్లో కానీ, అప్పుడు నేను చేస్తున్న బిజినెస్ ఏంటి, అసలు ఈ బిజినెస్లో ఉన్న లెక్క ఏంటని చాలా మంది ఈ యొక్క ఏదైతే కారు ఫండ్ ద్వారా కారు తీసుకున్నానో ఆ అచీవ్మెంట్ ద్వారా ఒక సమాధానం అనేది ఈరోజు సమాజానికి తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఎందుకు నేను చెప్తున్నాను నా టెస్టిమోనీ అంటే, ఈరోజు మీరు కూడా నెమ్మది నెమ్మదిగా ఈరోజు మీ యొక్క ఏవైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ ఒక్కొక్కటి క్రాస్ చేసేటప్పుడు మీకు కూడా ఇలాగే అనిపిస్తుంది. అందుకోసమే మీ అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ బిజినెస్ మీది అని నమ్మండి. ఎవరిదో కాదు, మన కుటుంబ సభ్యులది కాదు, మీది అనే ఒక విశ్వాసంతో మీరు నమ్మినట్లయితే ఈరోజు మాకంటే పెద్ద అచీవ్మెంట్లో మీరు ఉండడం జరుగుతుంది. పెద్ద లీడర్స్గా తయారయ్యి మీ టీంలో కూడా చాలా పెద్ద లీడర్స్ని
తయారయ్యే అవకాశం ఉంది. అలాగా నేను స్టార్ డైరెక్టర్లో కారు తీసుకున్న తర్వాత చాలా మంది ఎవరెవరైతే నాకు నో 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 నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు మాట్లాడడం రాదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఎడ్యుకేషన్ లేదు, నాకు ఇంటి దగ్గర సపోర్ట్ లేదు అనేవారు అందరూ కూడా ఈ యొక్క అచీవ్మెంట్ చూసి రావడం జరిగింది ఫ్రెండ్స్. అలాగా స్టార్లో ఇంచుమించు ఒక 60,000 నుంచి 80,000 ఇన్కమ్ అనేది తీసుకోవడం జరిగింది. అప్పుడులో 1-2 ఎల్ఓబిలతో మనకి అంత ఇన్కమ్ అనేది రావడం జరిగింది. ఆ క్రమంలో నెమ్మదిగా డైమండ్ డైరెక్టర్ అవ్వడం జరిగిందండి. చాలా నాకు అద్భుతమైన ఆ యొక్క అచీవ్మెంట్ అండి. ఎందుకంటే ఆ రోజుల్లో డైమండ్ డైరెక్టర్ అంటే చాలా కార్ అచీవ్మెంట్, డైమండ్ డైరెక్టర్ అంటే చాలా గ్రాండ్గా ఎక్కడికి వెళ్ళినా రికగ్నిషన్ చేసేవారు, సన్మానాలు అన్నీ ఉండేవండి. అలాగా డైమండ్లో దగ్గర 90,000 నుంచి 1,05,000 ఇన్కమ్ అనేది తీసుకోవడం జరిగింది. అప్పటికి మా యొక్క లీడర్స్ ఎవరెవరైతే టాప్ అప్లైన్స్ ఉన్నారో, నీకు ₹1,00,000 వస్తుంది కదా, ఉద్యోగం విడిచిపెట్టి ఫుల్ టైం చేస్తే బాగుంటుంది కదా అని చాలా మీటింగుల్లో చెప్పడం జరిగింది టీంతో. నేను చెప్పేవారును, సార్ నాకు ఒక ₹1,00,000 అనేది ఒక డ్రీమ్ అండి. ఎందుకంటే 1,00,000 అనేది ఈరోజు మన శ్రీకాకుళంలో ఉండి సంపాదించడం అనేది చాలా గ్రేట్. కాబట్టి ₹1,00,000 వచ్చిన తర్వాత నేను జాబ్ అనేది విడిచిపెడతానని చెప్పడం జరిగింది. అలాగే డైమండ్లో హైయెస్ట్ ఇన్కమ్ 1,05,000 ఇన్కమ్ తీసుకున్న తర్వాత నేను జాబ్కు వెళ్ళకుండా అదే టైంలో కోవిడ్ అనేది మనకి రావడం జరిగింది. కరోనా టైంలో మీ అందరికీ తెలిసిందే, చాలా వ్యాపారాలు మూతపడ్డాయి. ఎన్నో ఉద్యోగాలని తీసివేయడం జరిగింది. మొత్తం వ్యవస్థలన్నీ కూడా మూతపడ్డాయి. అటువంటి టైంలో మనం ఒక అద్భుతమైన ఇండస్ట్రీలో వెల్నెస్ బిజినెస్లో ఉన్నాము కాబట్టి ఆ రోజుల్లో మనకి హెల్త్ కోసం అనేది బాగా నేర్చుకోవడం జరిగింది. అప్పుడులోనే జూమ్ మీటింగ్స్ అనేవి నాకు తెలిసి బహుశా మా యొక్క లీడర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నేను కూడా జూమ్ మీటింగ్స్కి అటెండ్ అయ్యి అప్పుడు వెంటనే క్రౌన్ డైరెక్టర్ అనే లెవెల్ ఫినిష్ చేయడం జరిగిందండి. ఇప్పుడు కూడా ఒక అద్భుతమైన రోజుగా నేను చెప్తున్నాను అండి. ఒక 10,000 కోసం నేను ఒక పార్ట్ టైమ్‌గా ఈ యొక్క బిజినెస్‌లో చేరిన వ్యక్తులను అంచెలంచెలుగా నా యొక్క ఎవరైతే గురువు ఉన్నారో రంజిత్ గారిని ఫాలో అవుతూ ఆయన చెప్పింది తూచి తప్పకుండా ట్రైనింగ్స్‌కి, మీటింగ్స్‌కి, ఫీల్డ్ వర్క్‌కి, హోమ్ మీటింగ్‌కి వెళ్తూ ఆ యొక్క స్టేజ్‌కి అనేది టీమ్ కట్టుకుంటూ నేను క్రౌన్ డైరెక్టర్ అయ్యానండి. క్రౌన్ డైరెక్టర్‌లో హైయెస్ట్ ఇన్కమ్ 1,18,000 తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసిందండి. ఆ టైంలోనే ఎక్కువ మంది లీడర్స్‌ని కూడా తయారు చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు నేను ఫుల్ టైమ్ స్టార్ట్ అయ్యాను కాబట్టి ప్రతి ఒక్క లీడర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఏవైతే చెప్తున్నారో వాళ్ళ సమస్యలు కానీ, ప్రాబ్లమ్స్ కానీ అన్నిటిని కూడా నేను తెలుసుకున్నాను. ఎందుకంటే ఆ స్థాయి నుంచే నేను నెమ్మదిగా క్రౌన్ అయ్యాను కాబట్టి ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఫ్యూచర్ ఉంది. ఈరోజు ఇబ్బందులొస్తాయి, దెబ్బలు తగులుతాయి, అవమానాలు పడతాము. ఏదైనా మనం చెవిటివాడిలాగా నటించాలని ఆ రోజు మంచి ఇన్కమ్ తీసుకోవడం జరిగిందండి. అప్పుడు రంజిత్ సారు సెకండ్ కార్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. బహుశా చాలామంది ఈ యొక్క జూమ్‌లో ఉన్నారు. సీనియర్ లీడర్సు. ఆడి కారు. అప్పుడు నేను ఏదైతే రెనాల్ట్ క్విడ్ వాడేవాడినో ఆ యొక్క కారును మార్చి ఈరోజు మనకి బ్రిజా కార్ అనేది నేను 12,40,000 కార్ అనేది తీసుకోవడం జరిగింది. నా యొక్క ప్రతి ఒక్క లైఫ్ లైన్ సపోర్ట్‌తో నా యొక్క మెంటర్ రంజిత్ గారు ఆశీస్సులతో నేను బ్రిజా కార్ అనేది తీసుకోవడం జరిగిందండి. అలాగా జర్నీ చేస్తూ నేను ఈ ఇయర్‌లోనే 2024 ఫిబ్రవరిలో మీ అందరి సపోర్ట్‌తో, మేనేజ్మెంటు ఆశీస్సులతో, నా లైఫ్ లైన్స్ అందరు లవ్ లైన్స్ అందరి సపోర్ట్‌తో యూసీడీ పిన్ అనేది రీచ్ అవ్వడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి. ఇది నా యొక్క టెస్టిమనీ. ఈరోజు మనం ఏదైతే ఈరోజు సెక్షన్ అనుకుంటున్నామో ఆ సెక్షన్‌లోనికి వెళ్దామండి.
ఎవరు కూడా లాస్ట్ వరకు క్విట్ అవ్వకండి. ఎందుకంటే లాస్ట్లోనే కొన్ని కొన్ని పాయింట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్గా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనం ఈరోజు చేస్తున్నది చిన్న బిజినెస్ కాదండి, చాలా పెద్ద బిజినెస్. మీ అందరికీ ఆల్రెడీగా మీటింగ్లో చెప్తున్నారు మన లీడర్స్. అంటే ఈరోజు ఉద్యోగాల కోసం మనం ముందుగా చూసుకున్నట్లయితే 2011 సెన్సెక్స్ సర్వే ప్రకారం మనం చూసుకుంటే 98.6 మిలియన్ల పీపుల్స్ గ్రాడ్యుయేట్స్ ప్రతి సంవత్సరం కూడా ఈరోజు బయటికి వస్తున్నారంటండి. వాళ్ళందరికీ అంటే చదువుకున్న ప్రతి ఒక్కరికి, ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అనేది ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత ఉంది అంటాం. కానీ గడిచిన 12 సంవత్సరాల్లో అంటే ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఇచ్చాయో మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఇంకా చూసుకుంటే 22 కోట్ల మంది ఉద్యోగానికి అప్లై చేస్తే కేవలం 7.22 లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. మరి మిగతా జనాల పరిస్థితి ఏమిటండి? దాదాపు ఈరోజు చూసుకుంటే 50% యంగ్స్టర్స్ ఉన్న దేశం మనది, అవునంటారు కదా? ఎస్. యువ రక్తానికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోతే మరి ఏంటి పరిస్థితి? ఏవేవో చిన్న చిన్న పనులు చేసి చాలీ జీతాలతో వస్తున్న డబ్బులు చాలక ఈరోజు సంఘ విద్రోహ శక్తుల బారిన పడితే దేశం పరిస్థితి ఏంటి? గతి ఏమవుతుంది దేశం గతి? అలాన చదువుకున్న ప్రతి వ్యక్తికి ఇంటికొక ఉద్యోగం ఏ ప్రభుత్వాలైనా, మరి మనం సీఎం అయినా మనం పిఎం అయినా ఇవ్వగలమా? సాధ్యమా? మరి యువత పెడతోవ పడకుండా కాపాడే మార్గం ఏమిటి? ఇప్పుడు చూస్తున్నాం, ఈరోజు గవర్నమెంట్స్ డ్రగ్స్ మీద పెద్ద ఎత్తున భారీ ఎత్తున పోరాటానికి సిద్ధపడింది. చూడండి, మన విద్యా సంస్థల్లో ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ని క్రియేట్ చేసే కర్మాగారాలుగా మాత్రమే మిగిలిపోయాయి. ఎన్నో విద్యా సంస్థలు వస్తున్నాయి మన భారతదేశంలో, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ విద్యా సంస్థలు ఉన్నాయి. జాబు మాత్రమే చేయాలి, జాబు చెయ్యాలనే ఆలోచన నరాల్లో ఈరోజు మనందరికీ ఇంకిపోయింది. ఎందుకంటే నేను కూడా జాబ్ చేసిన వ్యక్తిని కాబట్టి. అది మన తల్లిదండ్రులు అవ్వచ్చు, సమాజం అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళు నా పిల్లని ఇస్తున్నారండి. ఇలా దాడి చేస్తున్నారు. దారు అంటే కాలం ఇది. అంటే ఒక్క 10,000 ఉద్యోగాలు ఒక కబలిస్తూ ఉంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఎటువంటి టెక్నాలజీ వస్తుందో. మన లీడర్స్ చెప్తున్నారు, ఒకవేళ ఉద్యోగం వచ్చిన 20 నుండి 30,000 జీతం, అంతే కదండి. ఇప్పుడు ప్రజెంట్ పెరుగుతున్న ఖర్చులకు వస్తున్న శాలరీకి ఎటువంటి పొంతన ఉందా? లేదు. అంటే ఈరోజు చూసుకుంటే ఈ జీవితం ఎలాగ తయారైంది అంటే, ఒక సినిమాకి మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్దామని ఫ్యామిలీతో మనం అనుకుంటే మనం ఏమంటున్నామంటే, ఆ సినిమాలో ఏముంటుంది? థియేటర్కి వెళ్తే డబ్బులు దండగా, కొద్ది రోజులు పోతే మనకి అది ఆ మూవీ అనేది ఓటీటీలోనే వస్తుంది కదని మనం
అప్పుడు హ్యాపీగా అనే నిజం చెప్పే భ్రమలో మనం అబద్ధం చెప్పడం చేస్తున్నాం. అంటే మనం కాంప్రమైజ్ అవుతున్నాం. ఈరోజు ఎవరైనా మనకి పెళ్ళిళ్ళకి చెప్తే అక్కడికి వెళ్లకుండా ఉండడానికి మనం ఏం చేస్తున్నామంటే బడ్జెట్ పద్మం లాభం లాగా అమ్మ మొగుడులాగా నేను ఎందుకు రాలేకపోయానంటే అని చెప్పి ఎదవ స్టోరీలు చెప్తున్నాం. ఎన్ని రోజులు ఇలా ఇలా ఎన్ని రోజులు అబద్ధాలు ఆడటం? జీవితంలో కాంప్రమైజ్ అయ్యే జీవితానికి విముక్తి లేదా మరి? అంటే మనకి మనసుంటే మార్గం ఉంది. ఏదైనా చెయ్యాలి. నన్ను నమ్ముకున్న వ్యక్తులకి కాంప్రమైజ్ అవ్వకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలి, టైం ఫ్రీడమ్ ఇవ్వాలి అనే తపన ఉంటే ఏ ప్రభుత్వ ఉద్యోగాలు మనకి అవసరం లేదు, ఉద్యోగాలు ఇవ్వవసరం లేదు, ఎవరి కింద పని చేయవసరం లేదు, లక్షల్లో పెట్టుబడి నష్టపడకుండా ఈరోజు ఉండొచ్చు. మరి ఎలా? కటిక దరిద్రాన్ని చవిచూసిన వ్యక్తికి బస్సు ప్రయాణం వదిలి కారులో ఎంజాయ్ చేసిన వ్యక్తికి అంటే ఎగ్జాంపుల్ నేనే. మామూలు సాదాసీది కుటుంబం నుంచి వచ్చి గట్టిపడే వ్యక్తిగా ఈరోజు నేను ఎదగడమే కాదు, జీవితాల్లో ఆరు అంకెల ఇన్కమ్ సంపాదించే అవకాశం ఉంది. ఈరోజు ఉన్నారు, మీరు సిద్ధమా అని అడుగుతున్నా. ఈరోజు పేదవాడు ధనవంతుడు కాలేడా అంటే అదంతా కూడా మన చేతుల్లోనే ఉంది. మన జీవితాల్లో పాసివ్ ఇన్కమ్ కావాలంటే ఈరోజు వెస్టేజ్ బిజినెస్ ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేయండి. ఈరోజు చెప్తున్నానండి. ఎందుకు ఇంత నేను హార్ట్ఫుల్గా చెప్తున్నానంటే నేను మీలాగే స్టార్టింగ్లో ఈరోజు చెయ్యాలా వద్దా, ఈరోజు చేస్తే నేను సక్సెస్ అవుతానా లేదా అనే ఒక 50-50తో ఉండేవాడిను. ఈరోజు ఇంత కాన్ఫిడెన్స్గా మేము ముందు నేను మాట్లాడుతున్నానంటే ఈరోజు లీడర్స్ అర్థం చేసుకోండి. జస్ట్ బిజినెస్ బిగినింగ్ ఆఫ్టర్ కోవిడ్. మీ అందరికీ తెలుసు, నాకంటే అందరూ స్కిల్స్ ఉన్న వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళే. కానీ మళ్ళీ నేను ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఈరోజు డైరెక్ట్ మార్కెట్ అంటే చాలా మందికి తక్కువ భావన ఉంది కూడా. చేసిన వాళ్ళు, ఆ బిజినెస్ చేసిన వాళ్ళు చాలా తక్కువ. కానీ వాళ్ళు చెప్పగా, వీళ్ళు చెప్పగా వినే వాళ్ళే చాలా మంది ఈరోజు ఎక్కువగా ఉన్నారు కూడా. నెట్వర్క్ మార్కెటింగ్లో పని చేత కాని వారు, ఈజీ మనీ కోసం ఆలోచించేవారు, చదువు లేని వారు, వీరు మాత్రమే అందులో జాయిన్ అవుతారు. వీరిలో ఏ ఒక్కరు సక్సెస్ కాలేదు, ఇందులో ఏ ఒక్కరు సక్సెస్ కాలేదు అని అందరూ అనుకుంటారు. అందుకోసం ఈ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ గురించి వినడానికి చాలా మంది ఆలోచిస్తారు, భయపడతారు. నేను వినను అని రిజెక్ట్ చేస్తుంటారు. అవునండి, జనాలు ఏదైతే అనుకుంటారో అవి అక్షర సత్యాలు. అందులో నిజం లేకపోలేదు. నెట్వర్క్ మార్కెటింగ్లో ఫస్ట్ ఎందుకు పని చేత కాని వారు, అసలు పని చేత కాని వారు, చదువు తక్కువ ఉన్నవారు, మోసం చేయాలనే ఆలోచన ఉన్నవారు, ఇతరులను మభ్యపెట్టాలనే ఆలోచన ఉన్నవారు, చెడ్డ గుణం ఉన్నవారు మాత్రమే ముందు జాయిన్ అయ్యి ఉంటారు. పని చేత కాక లేక నెట్వర్క్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ అటెండ్ కాక అలాగే సీనియర్ చెప్పిన మాట వినక వాళ్ళు ఈరోజు ఫెయిల్ అవుతున్నారు ఫ్రెండ్స్. అలాగే వారి నిర్ణయాలు సరిగ్గా లేక, అలాగే వారు సెలెక్ట్ చేసుకునే కంపెనీ సరిగ్గా లేక, ఒక మంచి ప్లాన్ని, ఒక మంచి ప్రొడక్ట్ని సెలెక్ట్ చేసుకోలేక ఫెయిల్ అవుతున్నారు. ఇది అభూత కల్పనని, ఇది ఎందుకు పనికిరాని సెక్టార్ అని అనుకుని వారు ఎక్కువ మంది ఉన్నారు. అది జనాల్లోనికి వెళ్ళిపోయి ఈ యొక్క మార్కెటింగ్ అనేది అబాస్పాలైంది. ఈ డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీ, డైరెక్ట్ ఇండస్ట్రీలో ఈరోజు చూసుకుంటే 100 మంది జాయిన్ అయితే కేవలం 5గురే పాస్ అవుతున్నారు, 5గురే సక్సెస్ అవుతున్నారే అని ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని వీడియోలో చెప్పినా, ఎంతో మంది చెప్పినా కూడా ఒక మంచి కంపెనీ, మంచి ప్రొడక్ట్, ఒక మంచి అప్లైన్ని
సెలెక్ట్ చేసుకోకుండా అందులో ఫెయిల్ అయ్యి ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ఎవరు సక్సెస్ కారు అని చెప్పేసి జనాల్లో ఆ వ్యక్తులు అలాంటి వ్యక్తులు నెట్వర్క్ కోసం చెడుగా మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీ సక్సెస్ కాకపోవడానికి డ్యూ టు ఫియర్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఎవరి మీద అయితే ఎవరికైతే భయం ఉంటుందో ఆ పని ని ఆయన శ్రద్ధగా బాధ్యతగా చేస్తారు. లేదు అంటే ఎవరైనా ఏ వ్యక్తికి భయపడితే కూడా ఆ పనిని ఆ వ్యక్తికి శ్రద్ధగా చేస్తారు. ఒకటి, అతని మీద అతనికి భయమైనా ఉండాలి, లేదు అంటే ఎవరికైనా భయపడి ఉండాలి. ఈ రెండు డైరెక్ట్ సెల్లింగ్లో ఉండకపోవడం వల్ల సక్సెస్ రేట్ ఇందులో చాలా చాలా తక్కువ ఫ్రెండ్స్. భయాన్ని ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈరోజు చూడండి, కర్చీఫ్ అంటే చాలా మందికి భయం ఉండదు, కానీ గోల్డ్ చైన్ అంటే చాలా మందికి భయం ఉంటుంది. అరే, పెన్ అంటే చాలా మందికి భయం ఉండదు, సెల్ ఫోన్ అంటే చాలా మందికి భయం ఉంటుంది. ఎప్పుడైనా సెల్ ఫోన్ పోగొట్టుకున్నామా, గోల్డ్ చైన్ పోగొట్టుకున్నామా? కానీ కర్చీఫ్ ఎన్నోసార్లు పోగొట్టుకున్నాం, అలాగే పెన్ను ఎన్నోసార్లు పోగొట్టుకున్నాం. ఎక్కడ భయం ఉంటుందో అక్కడ నీ దగ్గర ఉంటుంది అది. సెల్ అయినా, కర్చీఫ్ అయినా, గోల్డ్ చైన్ అయినా, నీ జీవితం అయినా, నీ సక్సెస్ అయినా భయం ఉన్న దగ్గరనే బాధ్యత ఉంటుంది ఫ్రెండ్స్. బాధ్యత ఉంటేనే నీ సక్సెస్ నీతో ఉంటుంది. చూడండి, చిన్నప్పుడు మనం చిన్నప్పటి నుంచి మనం చూసుకుంటే మనకి చాలా భయం అనేది అలవాటు అయిపోయింది. చిన్నప్పుడు మనం హోంవర్క్ చేయకపోతే, లేకపోతే చెప్పిన మాట వినకపోతే, సరిగ్గా అన్నం తినకపోతే మన అమ్మ నాన్న మనకి తిట్టేవారు, కొట్టేవారు. ఆ భయంతోటే తినేవాళ్ళం, చదవడం చేసేవాళ్ళం. మంచి మార్కులు రాకపోతే, స్కూల్కి రాకపోతే టీచర్ ఎక్కడ కొడతారని చెప్పేసి ఆ పనులు చక్కగా చేసేవాం. అదే కాలేజీకి వచ్చిన తర్వాత ఆ కాలేజీలో ఒక టీచర్ కానీ లెక్చరర్ కానీ కొట్టడం తిట్టడం చేస్తే మనం ఎంతమంది ఆ రోజుల్లో బాధ్యతగా ఉన్నాం. సరైన టైంకి కాలేజీకి వెళ్ళే వాళ్ళం కదా. సింగిల్ టైంలో మనం పాస్ అయిపోయాం మా ఫ్రెండ్స్. ఎంతమంది పాస్ అయ్యామంటే నో అని చెప్పాలి. ఇక్కడ భయం లేకపోవడం వలన బాధ్యత కరువైంది ఫ్రెండ్స్. కానీ అదే భయం జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఉంటుందా ఫ్రెండ్స్? ఎందుకంటే అక్కడ బాస్ అనే రాక్షసుడు ఉంటాడు. అతను టార్గెట్ కరెక్ట్గా చేయకపోయినా, కరెక్ట్ టైంకి రాకపోయినా, టార్గెట్ కంప్లీట్ కాకపోయినా నీ ప్రమోషన్ని కట్ చేస్తాడు ఫ్రెండ్స్, నీ శాలరీ కట్ చేస్తాడు ఫ్రెండ్స్. కాబట్టి అందుకే ప్రతి ఉద్యోగి జాగ్రత్తగా చిన్నప్పుడు వెళ్ళేటట్లుగా స్కూల్కి ప్రతిరోజు వెళ్ళేటట్లుగా జాబ్కి ఏమాత్రం ఒక చిన్న లీవ్ పెట్టకుండా వెళ్తుంటారు. జ్వరం వచ్చినా, ఫంక్షన్ వచ్చినా, ఇంట్లో వారికి బాగోలేకపోయినా, తనకి బాగోలేకపోయినా సర్ది పెట్టుకొని రాముడు మంచి బాలుడు అన్నట్లు టైంకి టెన్షన్గా ఈరోజు 6 గంటల నుంచి 9 గంటలు ఈరోజు గుడ్డి చాకిరీ చేయడానికి సిద్ధంగా వెళ్తున్నాడు. స్కూల్ పిల్లవాడిలా వెళ్తున్నాడు. ఎందుకు? అక్కడ బాస్ ఉంటాడు, భయం ఉంటుంది, అక్కడ శాలరీ ఉంటుంది, అక్కడ ప్రమోషన్ ఉంటుంది. ఇది బాస్ చేతిలో ఉంటుంది కాబట్టి, మన ఒంటిలో వణుకు బెనుకు ఉంటుంది కాబట్టి భయంతో శ్రద్ధగా వెళ్తాం జాబ్కి. ఇప్పుడు అర్థమయ్యిందా మనిషికి భయం ఎంత ఇంపార్టెంటో? భయం అంటే మనిషికి బాధ్యత ఉంటుంది, లేదు అంటే బరి తెగిస్తాడండి. సార్, దానికి నెట్వర్క్ ఇండస్ట్రీకి పని ఏమిటి సార్, సంబంధం ఏంటి సార్? దానికే వస్తున్నానండి, అక్కడికే వస్తున్నానండి. ఒక 10,000 శాలరీ తీసుకోవడానికి రోజుకి 12 గంటలు, నెలకి 30 రోజులు గుడ్డి సాకిరి చేస్తున్నాం కదా. మరి అదే వ్యక్తి డైరెక్ట్ సెల్లింగ్లో వచ్చిన తర్వాత ఎందుకు నేర్చుకోడు? ఎందుకు ట్రైనింగ్కి అటెండ్ కాడు? ఎందుకు సీనియర్ మాట వినడు? ఎందుకు డిసిప్లైన్గా ఉండడు? ఎందుకు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అదే పని చేయడు ఫ్రెండ్స్? చేస్తున్నామా మనం? డిసిప్లైన్గా కన్సిస్టెన్సీగా చేస్తున్నామా ఫ్రెండ్స్ లీడర్స్? ఎందుకు నేర్చుకున్నవి మనం ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు? ఎందుకు మోసం చేయడానికి రెడీ అవుతున్నాము? ఎందుకని అంటే జాబ్లో బాస్ ఉంటాడు కాబట్టి, ఇక్కడ బిజినెస్లో ఈరోజు ఉండరు కాబట్టి బాస్. ఇక్కడ బిజినెస్లో అప్లయన్సే ఉంటాడు, భయం ఉండదు. ఎవరికైతే తన మీద తనకి భయం ఉంటుందో, తన జీవితం మీద భయం ఉంటుందో
అన్నీ నేర్చుకుంటాడు, సందేహాలు తీర్చుకుంటాడు, ఇతరుల మీద ఆధారపడడు, కారణాలు అసలు చెప్పకుండా తన టీము మీద టీము కోసం అహోరాత్రులు కష్టపడతాడు, తన టీంకి కొత్త కొత్త టెక్నిక్స్ నేర్పిస్తాడు. ఇప్పుడు మనం జూమ్లో ఉన్నాము అంటే ఈరోజు గ్రేట్ మెంటర్షిప్ తీసుకున్న వినోద్ సార్ మీకు గుర్తుకు రావాలి. ఈరోజు తన టీము కోసం ఇన్ని కారణాలు చెప్పకుండా ఈరోజు జూమ్ మీటింగ్స్ ద్వారా, వన్ డే వర్క్షాప్ ద్వారా తను ముందుండి టీంని ఏ విధంగా నడిపిస్తున్నారంటే మీ అందరికి అర్థమవుతుంది. ప్రజెంట్ తను చేస్తున్న కంపెనీలో అగ్రస్థానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అగ్రస్థానం ఉండడానికి ప్రయాణం చేస్తూ అందరిని కూడా అటువైపు ప్రయాణం చేస్తూ ఉంటూ అందులో సక్సెస్ అవుతాడు. భయం లేకపోతే ఈ ఇండస్ట్రీ నీ కోసం కాదు, ఈ బిజినెస్ చేయడం అంత తేలిక విషయం కాదు. ఈజీ మనీ కోసం ఇక్కడికి నువ్వు వచ్చినట్లయితే దయచేసి వెంటనే వెళ్ళిపో, ఏదైనా జాబ్ చూసుకొని అందులో సెటిల్ అయిపో, అలాగే ఆ యొక్క జాబులో బాస్కి బలైపో. కానీ నీలాంటి వారు ఉండటం వల్ల ఇటువంటి అద్భుతమైన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ఈరోజు చెడ్డ పేరు రాకూడదు. నీలాంటి వాడు పూటకు కంపెనీ మార్చి ఎవరిని ప్రతి వారిని కలుస్తూ ఏవో మార్చడానికి ప్రతి ఒక్క కంపెనీ వైపు సిద్ధమవుతుంటాడు. నీ వల్ల నీకు ఉపయోగం లేదు, నీ ఫ్యామిలీకి ఉపయోగం లేదు, దేశానికి కూడా ఉపయోగం లేదు. వాళ్ళ వెంట వీళ్ళ వెంట పడి ఈరోజు ఒక సెక్స్ వర్కర్ లాగా నెట్వర్క్ పేరు చెప్పి టైం వేస్ట్ చేసుకుంటావో, లేదు నీ ఫ్యామిలీని మోసం చేస్తావో, నీ కంపెనీని మోసం చేస్తావో, నీ అప్లైని మోసం చేస్తావో, నీ వల్ల ఎవరికి నీకు పక్కోడికి ఉపయోగం ఉండదు. చల్ ఏదైనా ఒక జాబ్ చూసుకో, టైం ఏమిటో నీ బాస్ చూపిస్తాడు, అప్పుడు నేర్చుకుందువు. కానీ ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే మనం చదువుకున్నాం, A+B² = A²+B² +B² +2AB. అందరికీ గుర్తుండే ఉంటుంది అన్న ఫార్ములా. ఒక ఫార్ములా తెలుసు కదండి, సక్సెస్ ఫార్ములా. ఏమీ లేదండి దీనిలో. ఎలా సక్సెస్ అవ్వాలి? O+N+బేస్లెస్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే హోప్లెస్. హోప్ మంచి కంపెనీ, మంచి ప్రొడక్ట్, మంచి అప్లైన్ కనుక దొరికితే 5 సంవత్సరాలండి, కేవలం 5 సంవత్సరాలు. నువ్వు జాబులో 58 సంవత్సరాలు ఎంత అయితే ఎఫర్ట్ పెడతావో ఆ ఎఫర్ట్ అంతా 5 సంవత్సరాలు నెట్వర్క్ మార్కెటింగ్ పెట్టు. టైం ఇవ్వడానికి, నేర్చుకోవడానికి, డబ్బు పెట్టడానికి వెనుక ఆడకు. ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అన్న నమ్మకం నీ మీద నువ్వు పెట్టుకో. ఇలాంటి కంపెనీలో జాయిన్ అయితే సక్సెస్ రాదు అని చెప్పేవారికి ఒక హోప్ నివ్వు, దర్శకుడు అవ్వు. నీకు నువ్వు భయపడుతూ నీ అప్లైని గౌరవిస్తూ మర్యాద పూర్వకంగా భయపడు. ఎందుకంటే నీకు ఆర్థిక స్వతంత్రం ఇవ్వడానికి, తాను నేర్చుకున్న జ్ఞానాన్ని అంతా అందించడానికి అహోరాత్రులు నీ కోసం కష్టపడుతున్నాడు. కాబట్టి తన కోసం, తన డబ్బుల కోసం కష్టపడుతున్న అతను లేకపోతే నువ్వు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లోకి లేవు. కాబట్టి తనకు నువ్వు మర్యాద పూర్వకంగా భయపడు. అలా అలా భయపడితే నిన్ను చూసి నీ టీం కూడా మర్యాద ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. యథా రాజా తదా ప్రజ. హోప్+బేస్లెస్. డైరెక్ట్ సెల్లింగ్కి హోప్ నువ్వు, బేస్ నువ్వు వేచి తీరాలి. నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్ నుంచి ఒకరోజు డైరెక్ట్ సెల్లింగ్ కోచ్గా ఎదగాలి మీరు. అంటే నేను బేస్లెస్, ఇది ఇలాగ చేస్తే, ఇది ఇలా చేయకపోతే సక్సెస్ అవ్వము, సక్సెస్ అవుతాము అని ఏ ఒక్కరు కూడా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఒక బేస్ని ఇంకా ఇప్పటి వరకు కూడా క్రియేట్ చేయలేదండి ఫ్రెండ్స్. నీ అప్లైన్ని అక్కా ముక్కా తిని పాస్ అయ్యి ఫెయిల్ అయ్యి తన అనుభవం అంతా ఈరోజు అంగరించి ఇది ఇలా చేస్తే బాగుంటుందని మాత్రమే సలహా చెప్తుంటారు. ఈ ఎక్స్పీరియన్స్ అంతా తీసుకొని నీ టాలెంట్ని జోడించి సరికొత్త విధానాన్ని నువ్వు చెయ్యి, వెయ్యి. హోప్ని నువ్వే తీసుకుని రా. సక్సెస్ కావాలనే కసి, జీవితం మీద భయం, మాటకు మీద కట్టుబడే లక్షణం, వాటమిని ఒప్పుకునే గుణం, గెలిచేదాకా ఆ పనిని పట్టు విడవకుండా చేసే గుణం నీకుంటే, అలవాటు చేసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ నీకు డైమండ్ కిరీటం పెడుతుంది ఫ్రెండ్స్.
డైరెక్ట్ మార్కెటింగ్ లీడర్స్ నుండి ఈరోజు మీ అందరూ కూడా ఒక కోచ్గా మారే అవకాశం ఉంటుంది. జీవితం నీది, పని నీది, పలక నీది, బల్పం నీది, స్కూల్ నీది, ప్యూన్ నువ్వు, హెడ్ మాస్టర్ నువ్వు, అన్నింటికి నువ్వే. కారణాలు చెప్పి దిక్కిమాలిన గుణం వదిలే, పట్టు వదలని బట్టి విక్రమార్కుల్లా రెచ్చిపో. సక్సెస్ వచ్చిన తర్వాత చచ్చిపో, ఆ లోపు చచ్చిపోయావా డు బిఫోర్ డైడ్. ఈరోజు మనం ప్రొడక్ట్ నేర్చుకోవడానికి ఈరోజు ఇంట్రెస్ట్ పెట్టడం లేదు, చేత కావడం లేదు. ఈరోజు 4 రోజులు 4 నెలలు మాత్రమే ఈరోజు నించుంటున్నాం. అలా కాదు, ఈరోజు లీడర్ చెప్పే మాట అలవాటు చేసుకోవాలి. ఈరోజు ఏం చేస్తున్నారంటే ఇంకొకరు చెప్తే నేర్చుకోవాలా. ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా గురువు కావాలి. ప్రతి ఫీల్డ్లో గురువు కావాలి. గురువు లేని విద్య గుడ్డి వంటిది. టోటల్గా మనం నేర్చుకున్నదే. ఈరోజు మనకి గురువు లేకపోతే నాశనం అయిపోతామండి, నేను రాసేసి చెప్తున్నా. ఇంకోటి, అందరు వెళ్ళే రూట్లో వెళ్తే ఎవరైనా అంటారా? కొత్త రూట్లో వెళ్తే అంటారా? లేదా అంటున్నారు. అంటే నువ్వు కొత్త రూట్లో వెళ్తున్నట్లు ఏమీ అనలేదంటే పాత రూట్లో వెళ్తున్నట్లు. పాత రూట్లో వెళ్తే ఈరోజు రిజల్ట్స్ రావండి. లైఫ్ మారాలంటే పాత రూట్లో వెళ్తే మారదు, కొత్త రూట్లు వెతుక్కోవాలి. ఆ కొత్త రూటే ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్, మార్కెటింగ్, వెస్టేజ్. కొత్త రూట్ను అన్వేషించాలి. బిజినెస్ మ్యాన్ది ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటంటే పట్టు పట్టరాదు, పట్టు విడువరాదు. పట్టి పట్టు నేల బిగి పట్టవలిని, పట్టు పట్టి వదులుట కంటే పడి సచ్చుటి మేళ. విశ్వదాభిరామ వినురువేమ. ఇది మీ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను అంటే, ఫ్యూచర్ అనేది నేను చదువుకున్న రోజుల నుంచి ఉద్యోగ అవకాశాలు చూశాను. తర్వాత నేను ఒక ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగం చేరిన తర్వాత ఈరోజు ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్ వస్తే ఎంతమంది అప్లై చేసేవారో, ఈరోజు ఎంతమంది ఈరోజు నిరుద్యోగులుగా ఉండి ఈరోజు ఇబ్బందులు పడుతున్నారో నేను గుణపాఠంగా, ఒక అనుభవంగా తెలుసుకొని ఈరోజు ఎవరైతే ఈ జూమ్ మీటింగ్లో చాలా కొత్త వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్తున్నానండి. మీరు మీ మీద మీరు ఒక నమ్మకంతో ఒక 3 నుంచి 5 సంవత్సరాలు నిలబడండి, కనబడండి, వినిపించండి మీ యొక్క వాయిస్. ఈరోజు ఏదైతే మనం డ్రీమ్ పెట్టుకొని ప్రామిస్ చేసామో దానికి 100 రెట్లండి, 100 రెట్లు మనం ఈ బిజినెస్ ద్వారా మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనండి. నాకు ఈరోజు మీ అందరూ కూడా ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు. మెయిన్ వినోద్ సార్కి, అదేవిధంగా తన టీంలో ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. పండు సారు, కల్పన మేడం గారు, ప్రసాద్ గారు, అదేవిధంగా మనకి చాలామంది లీడర్స్ ఉన్నారు. ఈరోజు మనకి వినోద్ సార్ని తయారు చేసిన మా సాయి అవ్వచ్చు, సూర్య సార్ అవ్వచ్చు, కేపీ నాయుడు సార్ అవ్వచ్చు, ఇలాగా మనకి చంద్రమేశ్వర్ గారు, వీళ్ళందరూ మంచి ఆర్గనైజేషన్లో, మంచి స్ట్రాంగ్ టీంలో మీ అందరూ ఉన్నారండి. నిలబడండి, మీ అప్లైన్కి విలువ ఇవ్వండి. ఈరోజు సిస్టానికి తల వంచండి. ఈరోజు ప్రతిరోజు కూడా మనం ప్రొడక్ట్ ఎలాగైతే కన్జ్యూమ్ చేస్తున్నామో అదే విధంగా రిటైల్ చేయడానికి కూడా అలవాటు పడితే మనకి మంచి మంచి జాయినింగ్స్ వస్తాయి. ఈ యొక్క ఏదైతే మనం ప్రొడక్ట్ యూజ్ చేస్తామో, రిటైల్ చేస్తామో, జాయినింగ్లు ప్రతిరోజు చేస్తామో, ఇది ప్రతిరోజు ఒక డిసిప్లిన్గా, కన్సిస్టెన్సీగా మనం నిలబడితే ఈరోజు ఈ యొక్క బిజినెస్లో మనం ఏమి కావాలనుకుంటున్నామో, ఏమి తీసుకోవాలనుకుంటున్నామో కంపెనీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది, రెడీగా ఉన్నది. ఈరోజు మనం ఏం చేయాలో మనం డిసైడ్ అయ్యి చేస్తే అవన్నీ కూడా మనకి వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, వినోద్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరు లీడర్స్ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. దాదాపు అరౌండ్ 80 మెంబర్స్ జాయిన్ అయ్యి ఉన్నారు సార్, ఆల్ ఓవర్ టీమ్.
థ్యాంక్ యూ సో మచ్ సార్. అద్భుతమైన సెషన్ సార్. జాబ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, వెస్టేజ్ లో ఏ విధంగా ఉంటుంది, బయట మనకు పిల్లనివ్వాలంటే జాబ్ అడుగుతారు. కానీ వెస్టేజ్ లో మనం ఒక క్రౌన్ డైరెక్టర్ అయి ఉంటే కళ్ళకి అద్దుకొని మనకి ఇక్కడ పిల్లనిస్తారండి. యూత్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మంచి పాయింట్ ని యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాయి. ఎందుకంటే బయట ఎక్కడ కూడా ఎటువంటి జాబ్ అవకాశాలు లేవు. బట్ వెస్టేజ్ లో పుష్కలంగా మనీ సంపాదించే అవకాశం ఉంది. సార్ ఈ రోజు మంచి మంచి పాయింట్స్ కవర్ చేసి ఉన్నారు. అన్ఎంప్లాయ్మెంట్ గురించి కానీ, దీంట్లో వర్క్ చేస్తే పాసివ్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడా భయం ఉండాలండి. భయం ఏంటి, ఎలా ఏ విధంగా ముందుకు వెళ్తాం, ఏంటి వాటి చూడండి, భయం అనేది ఉండాలన్నమాట. అది లేనివాడు జీవితాంతం అట్టనే ఉంటాడు, ఏమి దేనికి యూజ్ ఉండదు. మీకు కానీ, మీ ఇంటికి కానీ, సొసైటీకి కానీ ఎటువంటి యూజ్ ఉండదు. మనం పుట్టామంటే మన వల్ల 10 మందికి ఉపయోగం ఉండాలా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి మంచి పాయింట్స్ కవర్ చేస్తున్నారు. పట్టు పట్టడం ఎలా, పడి చచ్చి అదే పట్టు విడవడం ఎలా, పడి చచ్చటం మేలు రాని మంచి పాయింట్ చెప్పారనమాట. పట్టు పడితే విడవకూడదు, విడిచమంటే వేస్ట్ అన్నట్టు. ఏదైనా సాధించాలంటే చచ్చే ముందే సాధించి చచ్చిపోవాలి తప్పించి చెయ్యు లేకపోతే చావు అనే కాన్సెప్ట్ అనేది కరెక్ట్ కాదు. సో చచ్చే ముందు మనం ఏదైతే అనుకున్నో సాధించి చావాలా, తరతరాలకు మన పేరు నిలబడిపోవాలా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి సెషన్ ఇచ్చున్నారు సార్. ఫీడ్బ్యాక్స్ తీసుకుందాం సార్, విత్ యువర్ పర్మిషన్. సార్ అలాగే సార్, అలాగే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. సో ప్రతి సండే కూడా మనం ఈ విధంగా గెస్ట్ గా తీసుకొస్తున్నాం. ఈ రోజు గౌరీశంకర్ గారు వచ్చారు. అదే విధంగా ఇటువంటి ఎక్కువ మంది లీడర్స్ సపోర్ట్ తో మనం 15వ తారీఖున వర్క్ షాప్ చేస్తున్నాం. సో 15వ తారీఖు ఆల్మోస్ట్ ఆల్ 300 టికెట్స్ అనేవి సోల్డ్ అవుట్ అయ్యేయండి. ఇంకా మీ టీమ్స్ లో ఎవరైతే ఉన్నారో నాకు కాంటాక్ట్ అయ్యి టికెట్స్ బుక్ చేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇంపార్టెన్స్ సార్ చెప్పున్నారు, మనందరికి కూడా తెలుసు. సో మీటింగ్స్, ట్రైనింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫిజికల్ మీటింగ్ లో ఎప్పుడైతే మీ యొక్క టీం కూర్చొని పెడతారో అప్పుడు అనేది గ్రోత్ సాధిస్తారు. థ్యాంక్ యూ లీడర్స్. సో ఇప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుందాం. డియర్ లీడర్స్, ఒక రిక్వెస్ట్ అండి, ఫీడ్బ్యాక్ అనేది 30 seconds to 1 minute లో ఫినిష్ చేయండి. థ్యాంక్ యూ సార్. చందక సురేష్ గారు, విజయనగరం అండి. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వినోద్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, ఈ మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు. గౌరీశంకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. మీరు ఎప్పుడు ఫైర్ బ్రాండ్ అనేది నేను అనుకుంటాను, అదే ఈ రోజు కూడా చాలా ఫైర్ బ్రాండ్ గా చాలా గొప్పగా చెప్పారు సార్. ఎందుకంటే మీ మీటింగ్లు చాలా విన్నాను. మీరు ప్రతిదీ చెప్పేది ఏంటంటే యూత్ ఎలా ఉండాలి, ఈ రోజు సొసైటీలో ఎలా బతకాలి అనే దాని గురించి చాలా ఎక్సలెంట్ గా అద్భుతమైన మీటింగ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటివి ఎన్నో ఎన్నో మీటింగ్స్ మాకు అందించాలని మేము కోరుకుంటున్నాం సార్. మీరు తొందరగా 10 lakhs కి రీచ్ అయ్యి విఎంసీఎం అవ్వాలని నా యొక్క కృతజ్ఞ ఉద్దేశం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. మీరు కూడా మంచి అచీవ్మెంట్ తీసుకోవాలి సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సురేష్ గారు, విష్ వెల్ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వినోద్ సార్. థ్యాంక్ యూ. మా మెంటర్ అండి సాయి కుమార్ గారు. సాయి కుమార్ సార్, ప్లీజ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. శంకర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. యూత్ ఐకన్ గారు గుడ్ మార్నింగ్ సార్ చాలా థ్యాంక్ యూ సార్. నాకు అర్లీ మార్నింగ్ 5 o'clock సెషన్ అనేది అడగని ఇచ్చున్నారు. చాలా థ్యాంక్ యూ. యాక్చువల్గా నాకు బిజినెస్ ప్లాన్ నే ఇంట్రడ్యూస్ చేసింది మీరు. సో ఏ డౌట్ వచ్చిన వెంటనే నేను మీకు కాంటాక్ట్ అయ్యి అడిగేవాడిని. సో దానికి సంబంధించి వెంటనే ఆన్సర్ నాకు చెప్పేవాళ్ళు. సో దాంతో నేను కూడా మీ దగ్గర చాలా సబ్జెక్ట్ నేర్చుకుని ఈ స్థాయికి అనేది రావడం జరిగింది. సో నాకు చెప్పిన వ్యక్తి నా టీంలో ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు చెప్పడం చాలా అదృష్టం భావిస్తాను. అండ్ ఈ బిజినెస్ ఎంత ఫాస్ట్ గా అసలు గ్రో అవ్వకపోవడానికి గల రీజన్ ఏంటి, సో ఎందుకు అనేసి ఎవరు అవ్వట్లేదు అనే దానికోసం చాలా చక్కగా చెప్పారు. రెస్పాన్సిబిలిటీ అనేది, భయం అనేది లేకపోవడం వల్ల సో ఇదంతా జరుగుతుంది. సో మీకు కూడా అప్లైన్ దగ్గర ఉండేటువంటి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ లేదా భయాన్ని మీరు ఉంచుకున్నట్లయితే ఫాస్ట్ గా గ్రోత్ అవుతారు అనేదాన్ని మాకు ఈరోజు చాలా చక్కగా అర్థమయ్యేటట్టుగా చెప్పన్నారు. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదైతే అనుకుంటున్న డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలి. మీరు 10 lakhs అనేది ఇన్కమ్ అనేది త్వరగా తీసుకోవాలి. విఎంసీఎం గా మేము చూడాలని స్నేహితులు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ద బెస్ట్. బమ్మిడి లోకేష్ గారు ఫ్రమ్ టెక్కలి, ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. బమ్మిడి లోకేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ మీ లెసన్ చెప్పేటప్పుడు ఏంటంటే వింతనే ఉన్నాను.
అయ్య బాబా ఇంత వేగంగా టైం అయిపోయింది అని చెప్పేసి మొబైల్ చూసేటప్పటికి 10 తక్కువ 6 అయిపోయింది సార్. అలా శ్రద్ధగా వింటూనే ఉన్నాను. అంత సూపర్ గా చెప్పారు. లీడర్ అనే వ్యక్తి ఇందులో కమిట్మెంట్ గా ఉంటాను అంటే ఇందులో ఉండాలి, లేదంటే ఎక్కడికో బయటకెళ్ళి ఏదో వర్క్ చేసుకుంటే డబ్బులు వస్తాయి అనే ఈ విషయాన్ని నేను ఇందులో గ్రహించాను సార్. ఈ రోజు లెసన్ లో తీసుకున్న పాయింట్ ఏదైనా రోజుకి ఒక పాయింట్ తీసుకుంటే చాలు సార్. నాకొచ్చేసి ఈ పాయింట్ బాగా కనెక్ట్ అయింది. ఏదైనా సిస్టమ్ లో ఉండాలి అంటే టూ టూ నుంచి 5 ఇయర్స్ అనేది ఒక నెట్వర్క్ లో ఉంటే మనకనేది మన లైఫ్ అనేది సెట్ అవుతుంది. మన డ్రీమ్ అనేది ఫిల్ అవ్వాలంటే ఇంత టార్గెట్ అనేది ఉండాలి. కాబట్టి ఈ టార్గెట్ ని మీరు చెప్పారు సార్. ఈ లెసన్ ద్వారా ఈ పాయింట్ నేను నోట్ చేసుకోవడం జరిగింది నా మైండ్ లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా డ్రీమ్ వచ్చేసి నేను ఆల్రెడీ 10,000 తీసుకున్నాను సార్. నేను ఇంకొక 6 కుటుంబాలకి 10,000 ఇప్పించాలని చెప్పేసి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను సార్. ఆ యొక్క శక్తి నాకు ఇవ్వాలని చెప్పేసి. థ్యాంక్ యూ గ్రేట్ సార్, సార్, ఇంత ఈ గ్రేట్ సార్. అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. అలాగే మీ డ్రీమ్ సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లోకేష్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ బ్రాండ్ బ్రాంచ్ డైరెక్టర్ దిస్ మంత్, కంగ్రాచులేషన్ సార్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ లెవెల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ విషువల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అదే విధంగా డివిహెచ్ కుమార్ గారు ఫ్రమ్ శ్రీకాకుళం. గుడ్ మార్నింగ్ సార్, వినోద్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గౌరీశంకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, కుమార్ సార్. సార్ ఈ రోజు చెప్పిన సెషన్ లోనే అయితే మాత్రం మా అందరికి కూడాను చాలా సీనియర్ లీడర్స్ కి మెయిన్ చెప్పడం జరిగింది. సీనియర్ లీడర్స్ కి అంటే నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇన్ని రోజులు చేసిన తప్పుని నేను మీ ఈరోజు సెషన్ల ద్వారాగా నేను తెలుసుకున్నాను. ఇంకా అదే కాకుండా బాధ్యత అనేది ఉంటేనే, భయం అనేది ఉంటేనే బాధ్యత ఉంటుంది, బాధ్యత అనేది ఉంటేనే సక్సెస్ అనేది వస్తుంది అని చెప్పారు. ఆ పాయింట్ అనేది చాలా బాగా నచ్చింది సార్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అది 100% అది త్వరలో ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. వినోద్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా సక్సెస్ అవ్వాలి సార్ వేగంగా. థ్యాంక్ యూ సార్.